డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక పెద్ద ఎత్తున అంటే ఈరోజు నిజంగా ఒక జరిగిన విషయం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఏది ఏమైనా సరే దెర్ ఇస్ అ సిస్టమ్. ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ ఎనీ స్టూడెంట్, ఒకవేళ ఎవరికైనా డీటైన్ చేసినామంటే దానికి ఒక కారణం ఉంటుంది. మనకేదో వీఆర్ రన్నింగ్ అ యూనివర్సిటీలో బయాస్ అని ఉండదు. వీళ్ళ మనోళ్ళు, వీళ్ళ బయటోళ్ళు, వీళ్ళకి డీటైన్ చేయాలి, వీళ్ళకి ముందు చేయాలని వీఆర్ నాట్ సచ్ కైండ్ ఆఫ్ అ థాట్ ప్రాసెస్ ఉండదు. ఎందుకంటే వీళ్ళు ప్రొఫెసర్స్, వీళ్ళు విద్యా బుద్ధి ఇస్తున్నారు. ఇంతమంది స్టూడెంట్స్లో డీటైన్ అవ్వడం సహజం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దట్ ఎవ్రీ వన్, అండ్ ఎస్పెషలీ వెన్ దే హ్యావ్ బీన్ ఫెయిలింగ్ కంటిన్యూస్లీ. వాళ్ళు 5 times వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి కూడా వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అప్పుడు వాళ్ళకి డీటైన్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ డీటైన్ చేసినా కూడా వాళ్ళు ఒక్కసారి ఒక రిటర్న్ ఒక రిక్వెజిషన్ పెట్టి కానీ, లేకపోతే ఒక పద్ధతి ప్రకారంగా వచ్చి మా వీసీ గారితో మాట్లాడి, లేకపోతే మా సార్ డీన్ గారితో మాట్లాడి, ఇట్లుంది సార్, మాకు ఇంకొక ఏదైనా ఆప్షన్ ఇవ్వండి సార్, వీ డోంట్ వాంట్ టు వేస్ట్ అవర్ కెరియర్ అని అంటే అది ఒక పద్ధతి ఉంటుంది. బట్ దీనికి ఒక పొలిటికల్ ఎజెండా చేస్తూ, దీనికి ఒక పెద్ద ఎత్తున రౌడిజం చేస్తూ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. అసలు మీరందరూ ఇప్పుడే గమనించండి, దీనికన్నా ముందు ఎప్పుడు ఇట్లాంటి రౌడిజం మన దాంట్లో జరగలేదు. ఇప్పుడు ఎందుకు జరగాలి? నేను అడిగేది, ఒక ఇన్స్టిట్యూషన్లో డీటైన్మెంటు లేకపోతే స్టూడెంట్స్ ప్రాబ్లము ఉంటాయి. అది కూడా ఒకటి ఇద్దరు కాదు. మనం వీ హ్యావ్ ఓషన్ ఆఫ్ స్టూడెంట్స్, 70,000 స్టూడెంట్స్. ఏదో ఒకటి బాధ ఖచ్చితంగా ఉంటుంది. బట్ దీనికి ఒక పొలిటికల్ ఎజెండా చేయకుండా, ఒక రౌడిజం మీద చేయకుండా, వేరే పిల్లలు కూడా చదువుకుంటున్నారు. వాళ్ళు డీటైన్ చేసిన మంది ఎంత, ఒక 22 పీపుల్ ఉన్నా కూడా దెర్ ఆర్ అదర్ స్టూడెంట్స్ హు ఆర్ మెరిటోరియస్. ఇది మొత్తం విద్య బుద్ధి ఇచ్చే సంస్థ. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఇల్లీగల్ వర్క్ ఓవర్ ఇయర్. అగ్రికల్చర్ సైన్సెస్లో మోర్ దెన్ 2,000 పీపుల్ ఆర్ ఆల్రెడీ స్టడింగ్. అక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి, ఫ్యాకల్టీ ఉన్నారు, మా సార్ ఉన్నారు. వాళ్ళు చదువుకునే కాదా? అంటే డీటైన్ చేసిన మాత్రంకి మొత్తం యూనివర్సిటీ మనం బేకార్ అయిపోయిందా? అది ఎట్లా? ర్యాంక్ హోల్డర్స్ ఉన్నారు, అగ్రికల్చర్ కాలేజెస్లో టాపర్స్ ఉన్నారు. మన దగ్గర మన దగ్గర నుంచి బయట కంట్రీలో మన అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్కి రీప్రజెంటేషన్ ఉన్నారు. ఎంతోమంది, 100 మంది మన దగ్గర బాగాపడి, అంటే దే ఆల్ ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ గెటింగ్ డిగ్రీస్, దే ఆర్ గోయింగ్ హ్యాపీలీ అవుట్ సైడ్. మంచి వాళ్ళు జాబ్ చేస్తున్నారు, దే ఆర్ ఫీలింగ్ కాన్ఫిడెంట్, వాళ్ళ ఆశలు తీరుతున్నాయి. ఇక్కడ అగ్రికల్చర్ సైన్సెస్లో నేను ఒక అగ్రికల్చరిస్ట్ కావాలి, ఇదంతా పాజిటివిటీ నడుస్తున్నప్పుడు ఒక 20 మంది డీటైన్ చేసే కారణం ఏంది? ఫస్ట్ తెలుసుకోవాలి. కారణం ఏంటిదంటే 5 సారి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అయిపోతే విల్ బీ దే ఏబుల్ టు బీ అ బెటర్ అగ్రికల్చరిస్ట్. దాని పేపర్స్ ఉన్నాయి, దాని డాక్యుమెంట్స్ ఉన్నాయి, పిలుస్తాం. ఎవరి పేరెంట్స్కి ప్రాబ్లం ఉంటే పేరెంట్స్ వచ్చి మాట్లాడమనండి. బట్ ఇట్ షుడ్ నాట్ బి అ పొలిటికల్ అజెండా. అండ్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్ బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ ద ఫ్యాకల్టీ అండ్ ద మేనేజ్మెంట్. వీళ్ళు ముగ్గురే దీంట్లో మాట్లాడాలి. అన్యాయం ఏం జరగలేదు. అండ్ అన్యాయం ఇట్లాంటి ఎన్నో కాలేజెస్, అట్లా అంటే ప్రతి ఒక్క కాలేజ్లో డీటెయిల్ స్టూడెంట్కి మీరు అక్కడ పోయి ఇట్లాంటి ధర్నా చేయాల్సి వస్తుంది. అది కరెక్టేనా? ఓన్లీ మల్లారెడ్డి యూనివర్సిటీలో మాత్రమే డిటైన్ చేసిరా? వేరే యూనివర్సిటీలో అటెండెన్స్ తక్కువైనా, ఫెయిల్ అయినా డిటైన్ చేయరా? చేస్తారు కదా. అయితే అక్కడ పోయి ధర్నా చేస్తారా? కాదు కదా. పోయి వచ్చిరు, ధర్నా ఎందుకు? మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు? మన ఫ్యాకల్టీతో మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు? అక్కడ వచ్చి మనం అగ్రికల్చర్ కోసము వాళ్ళకి ఇండోర్ ప్లాంటేషన్ అవి అంతా వాళ్ళకి హైడ్రోఫోనిక్స్ పెడితే దానికి మొత్తం పలగొట్టడం కరెక్టా? మీరే చెప్పండి. మీరంతా మీడియా మిత్రులు. ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ టు యూ. మీ పిల్లలే ఇక్కడ ఉన్నారు అనుకోండి, ఇజ్ ఇట్ సేఫ్? మేడం వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్టూడెంట్స్ తోటి మాట్లాడితే ఈ అగ్రికల్చరల్ గా మమ్మల్ని అసలు ఆన్ ఫీల్డ్ తీసుకెళ్లట్లేదు. ఒకటి, రెండోది ఐకార్ అప్రూవల్ ఉందని మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు, ఐకార్ అప్రూవల్ లేదు. థర్డ్ వన్ వచ్చేసి
ఈ ఫ్యాకల్టీ కూడా పిహెచ్డికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, పీజీ చేసిన వాళ్ళు వాళ్ళతో చెప్పిస్తారు. Sir, తిరిగి మమ్మల్ని detain sir, చేస్తారు. first of all, sir, హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యాకల్టీ మాత్రం ఇక్కడ లేదు, ఎవరు కూడా పిహెచ్డి చెయ్యలేదు మేడం, అని ఇఫ్ చెప్తున్నారు. దిస్ ఇస్ ద క్వశ్చన్, వాళ్ళు వచ్చి మా ఫ్యాకల్టీకి ఇన్స్పెక్ట్ చేసిపోమనండి. వీఆర్ రెడీ. మా ఫ్యాకల్టీ వాళ్ళు ఉన్నారు, అందరికీ పిలుస్తాం, మీడియా మిత్రులు పిలుస్తాం. ప్రతి ఒక్కరు డిగ్రీ సర్టిఫికేట్ చూడండి, ప్రతి ఒక్కటి ఇది చూడండి. మీకు ఇప్పుడే లిస్ట్ ఇస్తాను. అవుట్ ఆఫ్ 125 List. ఉందా లేదా మీకు Huh? చెప్పండి. ఒక్క నిమిషం సార్. I said- ఐకార్, ఒక్క నిమిషం. ఐకార్ అప్రూవల్ కమ్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్. ఇట్ ఈస్ నాట్ నౌ. ఇట్ ఈస్ అ 5 years థింగ్. ఒక బ్యాచ్ బయటికి వెళ్తేనే అప్పుడు ఐకార్ అప్రూవల్ వస్తుంది. కానీ మీరు ముందే వాళ్ళని అడ్మిట్ చేస్తున్నారు. నో Wrong. నో నో Wrong. నో సార్, Students చెప్తున్నారు. నో సార్. మీరు admission ఒక మాట. వాళ్ళు ఆరోపిస్తున్నారు. 100% సార్, wrong. స్టూడెంట్స్ అంటే మీకు వచ్చిన స్టూడెంట్స్ ఎవరు? D10 స్టూడెంట్స్ మాత్రమే. మీ దగ్గర వచ్చి మాట్లాడే స్టూడెంట్స్ ఎవరు? D10 స్టూడెంట్స్ మాత్రమే. ఇప్పుడు వరకు ఇప్పుడు అంతా ఎడ్యుకేషన్ ఇంతమంది 1000 మంది అడ్మిషన్ తీసుకున్నారు, అదేమైనా ఇదా? బోగస్ కాదు కదా? వాళ్ళు కూడా మా మీద నమ్మకం చేసుకునే ఇది అడ్మిషన్ తీసుకురు కదా. ఈ 25 స్టూడెంట్స్ నమ్ముతారా, లేకపోతే ఇంత 1000 మంది స్టూడెంట్స్ నమ్ముతారా? They are saying 70 total, not 25. సార్, No, 70 appeared. Remaining 30 passed, remaining left. సార్, They are all క్లియర్. admitted. సార్, డు నాట్ ఎవరైనా డీటెయిన్ చేసిన వాళ్ళు కాలేజ్ మంచిగా ఉందని ఇట్లా ఏమంటారు, వాళ్ళ తప్పులు ఎవరు చెప్పరు. వాళ్ళ తప్పులు నేను ఇట్లా 5 times మనకి ఛాన్స్ ఇచ్చిర్రు, కానీ కూడా మేము ఫెయిల్ అయినామని ఎప్పుడు చెప్పరు. వాళ్ళకి ఫస్ట్ పాస్ కామని అనండి. డీటెయిన్ అయిన స్టూడెంట్స్ కూడా ఆరోపిస్తున్నారు ఇది కేవలం ఫీజుల కోసమే No. ఇదంతా No, no, no. ఫ్రమ్ ద డే 1 అంటే ఏదైతే ఫస్ట్ ఉందో ఆ ఫస్ట్ ఇది కూడా పే చేసి మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చదవాలని వాళ్ళు లేదు చెప్తున్నారు. లేదు. Quarterly fail చేస్తున్నారని చెప్పి Ah, నో wanted నో we నో. fail వై చేస్తున్నారు. విల్ వి వాంటెడ్లీ ఫెయిల్? And there is no proper facilities in Mallareddy University. Sir, ఫుడ్ లో కూడా చాలా పురుగులు వస్తున్నాయి. అనేక సార్లు మేము ఆరోపించాము. ఒక మాట And చెప్తున్నాను. లక్షలు మేము ఫీజులు కడుతున్నాం, అయినా కూడా వసతులు లేవని వాళ్ళందరూ చెప్తున్నారు. మీరు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు కదా, మీ కెమెరాస్ ఇక్కడే లైవ్ ఉన్నాయి కదా, మీరే ఒక రౌండ్ కొట్టండి. మా స్టోరీ ఒక నిమిషం సార్, మీరే పోండి, మీరే వీడియో తీసుకోండి, లైవ్ ఉంది కదా, మీరు వెళ్ళండి. ఇప్పుడు సార్ ఒక్క నిమిషం సార్, లెట్ మీ కంప్లీట్. అక్కడ ఉండేది మొత్తం హైడ్రోఫోనిక్స్ వాళ్ళే పొలగొట్టరు కదా, ఎక్విప్మెంట్స్ అంతా వాళ్ళే పొలగొట్టరు కదా. అంటే దీంతో బాగుపడుతుందా ఇన్స్టిట్యూషన్? ఒక్క నిమిషం, దీంతో బాగుపడుతుందా ఇన్స్టిట్యూషన్? ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ దట్ ద కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ డస్ నాట్ హ్యావ్ ఇనఫ్ ఎక్విప్మెంట్స్, మరి వాళ్ళు వచ్చి పొలగొట్టేది కరెక్టా? నో. రెండోది, మీరు ఫ్యాకల్టీ గురించి అడిగారు, మన దగ్గర ఫ్యాకల్టీ ఇప్పుడే ఉన్నారు. యూ కెన్ వెరిఫై, వీ విల్ గివ్ యూ ద సర్టిఫికేట్స్ అండ్ ఆల్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇవి అంతా దీనికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుందండి. ఐ వుడ్ లైక్ టు రీప్రజెంట్ మై సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెగ్యులేటరీ బాడీ, నాట్ పొలిటికల్ బాడీ. దీనికి రెగ్యులేషన్స్ ఉన్నాయి. Ask them to go through regulations. Ask them to come through us through a proper regulatory body. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్కి ఒక పొలిటికల్ ఎజెండా చేయకూడదు. ఒకవేళ ఇంజనీరింగ్ ఉంటే దానికి ఒక రెగ్యులేటరీ సిస్టమ్ ఉంది, అలైడ్ ఉంటే దానికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది అక్కడ, లేదా? ఉంది కదా, గవర్నమెంట్లో ఉంది కదా ఎడ్యుకేషన్ సిస్టమ్. స్టేట్ కౌన్సిల్ ఉంది కదా. సెక్రటరీతో మాకు పిలువమనండి, అపియర్ కామనండి, పర్సనల్ హియరింగ్ పిలవండి, మా ఫ్యాకల్టీ ఇన్స్పెక్షన్ చేయండి, మా కాలేజ్ ఇన్స్పెక్షన్ చేయండి, మా స్టూడెంట్స్తోని వాళ్ళ ఫెసిలిటీస్ ఏమున్నాయి వాళ్ళ అడగండి. ప్లీజ్ డూ నాట్ బిలీవ్ ఆన్ దోస్ ఫ్యూ పీపుల్ హు హావ్ బీన్ డిటైన్డ్. ఐ రిక్వెస్ట్ యూ. మీడియా నాట్ లైక్ డీటెయిన్ వాళ్ళే మాట్లాడుతున్నారని కాదు, మొత్తం పూర్తిగా కూడా ఇక్కడ చాలా మంది ఆందోళన చేశారు. దాంట్లో కొంతమంది కూడా చెప్తున్నారు వసతులు కూడా సరిగ్గా లేవు, లక్షలు మేము ఫీజులు కడుతున్నాము. ఒక్క నిమిషం అక్క. Food లో కూడా అక్క, పురుగులు వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ యు సీ అవర్ ఫీ స్ట్రక్చర్. లక్షలు ఏం కడతలేరు. మా దగ్గర వాళ్ళది బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర మొత్తం ఉంది, మీరు చూడండి. దిస్ నథింగ్ ఇస్ హిడెన్ అండ్ దిస్ థింగ్ మీరు చూడండి. అక్కడ మీకు చూస్తే అన్నీ అర్థమవుతాయి. లక్షలు ఫీల్ తీసుకోరు కాదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర లేవు కూడా, వాళ్ళు కట్టలేరు కూడా. మన దగ్గర వచ్చిన మామూలు సామాన్యం ఇంట్లో వచ్చిన వాళ్ళ పిల్లలు ఒకవేళ లక్షలు కడుతుంటే ఇంతమంది స్టూడెంట్స్ ఉంటారమ్మా? 70,000 స్టూడెంట్స్ ఉంటారమ్మా చెప్పు? పోనీ మీకు ఇప్పుడు పురుగులు కనిపిస్తున్నాయా? దీనికన్నా ముందు మనకి ఎంత మంచిగా వాతావరణం ఉండేది కాదా? మీరు చెప్పండి, ఒక్కసారైనా వచ్చిరా బయట? స్టూడెంట్స్ వైజ్ ఎప్పుడైనా దబాయించవచ్చా? ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా స్టూడెంట్స్ వైజ్ దబాయించవచ్చా? లేదు. సార్, ఐ విల్ బి వెరీ క్లియర్, ఇట్స్ అ పొలిటికల్ అజెండా.
I request to the honorary people, whoever it is, I request, please do not target the students for a political reason. పొలిటికల్ I request you. One second, sir. మైనాపల్లి గారు వచ్చి ఏమన్నారు అంటే మీరు ఏవైతే స్టూడెంట్ కు ఉన్న ఈ క్వశ్చన్స్ ఉన్నాయో మీ వీటికి క్వశ్చన్ అన్నిటికీ మీరు అన్ని చూసుకోండి. ఈ పొలిటీషియన్ లో మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము. మల్లారెడ్డి అనే వ్యక్తికి ఈ క్యాంపస్ లో మేము అన్నిటికీ సపోర్ట్ చేస్తాము. Sir, oka maata, sir. First of all, his role is not there. Is he belongs to some health industry or else education industry? Is he having this thing to ask us? Anyways, పెద్ద మనిషి వచ్చారు, మేము గౌరవిస్తాం. అన్న వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ కూడా నా ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే, లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ ద రెగ్యులేటరీ బాడీ. నేను ఒక రిక్వెస్ట్, ఒకవేళ ఇన్స్టిట్యూషన్ మీద డౌట్ ఉంటే లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ ద ఆఫీస్, ఫ్రమ్ యువర్ స్టేట్ ఆఫీస్ ఓన్లీ, ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫీస్. వాళ్ళకి ఏం డీటెయిల్స్ కావాలో మొత్తం ఇస్తాం, దానికి మేము సిద్ధం. అండ్ ఇంకోటి అబౌట్ ద ఫుడ్, అక్క, there are so many, sorry to call you akka, you're younger to me, there are issues which happen in every institutions and we'll see to it that it will not happen. ఒకవేళ ఆ పురుగులు అవి ఎంత ఉన్నా, ఇట్స్ నాట్ పురుగులు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి, వెనెవర్ ఇప్పుడే చూడండి, వెనెవర్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్, ఇంతమంది స్టూడెంట్స్ బ్యాలెన్స్ చేయడం కూడా కష్టం. వెనెవర్ దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ దే విల్ కమ్, గ్రూపిజం అవుతుంది, వస్తారు, మాట్లాడతారు. అది మేనేజ్మెంట్ ఇంకా స్టూడెంట్ మధ్యలో అయ్యా మాటలు. మేము ఇద్దరం మాట్లాడుకుంటాం కదా, సరే వాళ్ళతో పోతాం కదా, వాళ్ళతో భోజనం చేస్తాం కదా, చూస్తుంటే నీకు ప్రాబ్లం ఉంటే ఓకే అని, ఎవరికి ఫైర్ చేయాలో వాళ్ళకి చేస్తాం కదా. ఫైర్ అంటే వంట ఉండేటోడు ఒకవేళ చక్కగా క్లీన్ చేయకుండా ఉంటే, అయ్యా నువ్వు కరెక్ట్ కాదు, మళ్ళీ ఇంకోసారి చేయకని చెప్తాము. మళ్ళీ రిపీట్ చేస్తే, వద్దయ్యా మేము వీరు చేంజ్ ద కిచెన్ అని చెప్తాం కదా. హామీ ఇచ్చేది ఏం లేదు సార్. ఇప్పుడు 120 మెంబర్స్ కి అడ్మిషన్ ఇవ్వాలి యాక్చువల్ గా, కానీ మీరు 500 మెంబర్స్ ఏవోగా అడ్మిషన్స్ ఇస్తున్నారు. లేదు సార్. సార్, వి గో త్రూ అకార్డింగ్ టు ద జియో. మా జియో కూడా ఒక ఆర్డర్ కాపీ మీకు ఇస్తాం. సార్, నా ఒక రిక్వెస్ట్ ఉంది, మీ అందరికీ ఏ డౌట్స్ ఉన్నాయో, బయట జనాలకి డౌట్స్ ఉండొచ్చు, పాలిటికల్లీ డౌట్స్ ఉండొచ్చు, అడగండి, తప్పు లేదు. బట్ ఆస్క్ దెమ్ ఇన్ అ రైట్ వే, ఆస్క్ దెమ్ ఇన్ అఫీషియల్ వే. మా మొత్తం ప్రొఫెసర్స్ మా అందరికి పిలవండి, వి విల్ డూ అ పర్సనల్ హియరింగ్ టు ద ఆఫీసెస్. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా సరే, ఎవరికైనా సరే మేము పోయి చెప్తాం, సార్ ఇట్లా ఉంది సార్, ఇట్లా వాట్ ఎవర్ ఇట్ ఇస్, లెట్ దట్ లెటర్ కమ్ ఫ్రమ్ దేర్. We are ready to answer each and everything query. And after that you will only come to know the fact. I'm talking about existing government lone, but this is not the way. Not the dayacheshi, this is not the way. మేడం, హాస్టల్ ఫీజులు కూడా ఒకేసారి 1,20,000 నుంచి 1,30,000 వన్ టైం కడితేనే అడ్మిషన్ ఇస్తాం, లేదంటే మేము అసలు 1,30,000 ఫీజే లేదు స్ట్రక్చర్ ఇక్కడ. ఏది హాస్టల్ ఫీజ్ కి లేదు సార్, ఆ ఫీజ్ స్ట్రక్చర్ నేను ఏం చెప్తున్నాను సార్, లేదు సార్. సార్ అది సార్ ఒక నిమిషం సార్, ఒక నిమిషం సార్, ఒక నిమిషం అన్న, ఒక నిమిషం ఆగన్న. ఈదర్ ఇట్ షుడ్ బి కలిపి ఒక 5 years కలిపి ఉండొచ్చు, కానీ పర్ ఇయర్ అయితే లేదు. లేదు నాన్న, లేదు బెటర్ బ్రదర్ లేదు రాజా, బ్రదర్ విల్ లెట్ us not అన్న, మీరంతా కొంచెం ప్లీజ్ ఒక నిమిషం సార్, మీరు ప్లీజ్ అట్లా మాట్లాడదు సార్. సార్ 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 దెర్ ఇస్ అ మిస్కమ్యూనికేషన్ అన్న, దెర్ ఇస్ అ మిస్కమ్యూనికేషన్. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఆ డౌట్ ఉంటే అఫీషియల్ వేగా కూర్చొని అడగండి నా ఒక మాట. లేదు బ్రదర్ లేదు ఇంకోటి లేదు బ్రదర్, అట్లాంటి మాకు పరిస్థితి లేదు సార్. ఒక నిమిషం సార్, ఒకటి, వీఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, మేము ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఉన్నాం, ఎవరికి పర్సనల్ గ్రజెస్ మీద డీటెయిన్ చేయడానికి లేదు. నేను మీ మాట రాసేస్తాను. ఓకే. రెండోది if they have any situation about payment, let this come and talk to us, we will solve. But idi chesedi rowdyism will not be accepted. ఇంతకన్నా will not be accepted. అని పిల్లలు ఆర్వన్నారు సార్. లేదు సార్, వస్తే బిహేవియర్ కరెక్ట్ ఇవ్వట్లేదు, ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేయట్లేదు. లేదు సార్, వాళ్ళు పదే అందరూ లేదు సార్, సార్ ఒక నిమిషం సార్, ఏది ఉన్నా కూడా తల్లిదండ్రి వచ్చి మనతో మాట్లాడతారు, మేము వాళ్ళతో మాట్లాడతాము.
అసలు ఇక్కడ ఉండే లొల్లిలో తల్లిదండ్రినే లేరు. ఇప్పుడు ఉండే లొల్లిలో తల్లిదండ్రినే లేరు. వాళ్ళే మనతో మంచిగా ఉన్నారు. ఇద్దరు వచ్చారు. పేరెంట్స్ వచ్చి మాట్లాడండి. సార్ ఏదున్నా వి విల్ టాక్ టు దెమ్ ఇన్ ద క్లోజ్ డోర్స్. బట్ ఇట్లా రౌడిజం చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పియడం, ఒక పెద్ద పంచి ఫోటో కాల్పియడం ఇస్ నాట్ కరెక్ట్. మీరు కనీసం మర్యాద ఇవ్వట్లేరు. స్టూడెంట్స్ ఎందుకు ఇస్తలేం సార్? ఎందుకు ఇస్తలేం సార్? మేడం స్టూడెంట్సే మాట్లాడారు, ఒక్కరు కాదు, ఒకరు. సార్ ఒక మాట సార్, ఏదున్నా మేము క్లోజ్ డోర్ లో మాట్లాడాలి. ఇట్ షుడ్ నాట్ బి అ పొలిటికల్ అజెండా. మేడం ఇది బౌన్సర్లను పెట్టి స్టూడెంట్స్ ఇది కాలేజ్ ఆఫ్ పబ్ అని అడుగుతున్నారు ఆ యూనివర్సిటీ. అంత ముందు జరిగిందండి. సార్ చూడండి బౌన్సర్ల అవసరం ఏముంది మేడం అంత? సార్ చూడండి సార్, మనకి 70,000 పిల్లలు, ఎంతమంది 70,000 పిల్లలు, బాగా ఈవెంట్స్ జరుగుతుంటాయి, బాగా షోస్ జరుగుతుంటాయి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. అది వాళ్ళ సెక్యూరిటీ కోసం. సెక్యూరిటీ పెట్టుకుంటారు బౌన్సర్. అంటే ఒక discipline committee పెట్టుకోవచ్చు. There is a discipline committee. బౌన్సర్ ని పెట్టి నొప్పియడం కన్నా అట్లా discipline నొప్పినం కాదు committee బేటా, నొప్పినం కాదు. బౌన్సర్స్ ఎందుకు తెలుసా? అది ఏం మా వెనకాల బౌన్సర్ తిరగలేదు, ఏమైనా ప్రొఫెసర్ వెనకాల బౌన్సర్ తిరుగుతలే. స్టూడెంట్ ప్రొటెక్షన్ కోసం మేము వాళ్ళని ఏం హామీ చేయలే కదా. డిడ్ ఎవర్ యూనివర్సిటీ కదా మేడం, ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ, బౌన్సర్లు ఏం అవసరం అని స్టూడెంట్స్ కో ప్రొటెక్షన్ కోసం అన్నా. ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ అరే సెక్యూరిటీ సరిపోతలేదు బేటా. మేడం మేడం ఇప్పుడు స్టూడెంట్స్ మేము ఏదైనా వచ్చి ప్రాబ్లం అడిగితే మా మీద కక్ష కడుతున్నారండి. అట్లే. మళ్ళీ ఈ రోజు వాళ్ళందరినీ ఇప్పుడు మీరు సీరియస్ అయ్యారు, వాళ్ళందరినీ స్టూడెంట్స్ మీద మీరు లేదు సార్, మేము ఎప్పుడుగా మళ్ళీ ఏమైనా చర్యలు తీసుకుంటారా? అస్సలు లేదు. ఎందుకు మా పిల్లలు వాళ్ళు, అరే మా పిల్లలు వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అట్లా. అరే వాళ్ళట్లా వెళ్ళి అడిగితే ఇప్పుడు direct గా అడిగితే ఫస్ట్ లేదన్నా, మా పిల్లలు వాళ్ళు నేను చెప్తున్నాను కదా, మా పిల్లల మీద కక్ష తీరుతారా? కానీ నాకు బాధ ఏంటంటే నా పిల్లలు కాదు, నా పిల్లలు బయట పోయి జనాలకి పిలిపించేసి లొల్లి చేస్తే నాకు బాధ అవుతుంది. ఇప్పుడు మేడం ఇక్కడనే ఒక 6 months వాళ్ళు- ముందు కూడా గర్ల్స్ మామూలుగా మిస్బిహేవ్ చేశారు సెక్యూరిటీ అని చెప్పి చెప్పారు. అది కూడా వేస్ట్ మేడం, అది కూడా ఒక మాట అంటారా? అది 70,000 స్టూడెంట్స్ ఉన్నప్పుడు నడుస్తుంటే బెటర్ ఇవంతా. Just అది కూడా ఓకే అన్నా చూడు, ఎన్నో నీకు ఇంకా మస్తు న్యూస్ ఉంటాయి. మీకు ఇది అయిపోయేది కాదు, మీకు ఇంకా చాలా. ఎందుకంటే ఈరోజు 70,000, రేపు 1,00,000, మళ్ళీ 2,00,000. ఎట్లా పెరుగుతుంది మేడం అట్లా 1,00,000-2,00,000 అవును సార్. అనుమతి లేకుండా ఆహా అనుమతి అరే రే 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 ఎట్లా ట్విస్ట్ కొడుతున్నావులే నువ్వు. కాదన్నా ట్విస్ట్ కొట్టకన్నా, ట్విస్ట్ కొట్టకు, ట్విస్ట్ కొట్టకు. 70,000 1,00,000-2,00,000 అంటే ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే మా దగ్గర అడ్మిషన్స్ డిమాండ్లో ఉన్నాయి. మనకి ఏ 2,00,000 అంటే నా పాకెట్లో కాదు, విత్ జియో చెప్తున్నా నీకు, విత్ జియో విత్ పర్మిషన్ లెటర్ చెప్తున్నా నీకు. నా ఇష్టం ఉన్నట్టుగా ఏదో 2,00,000 అడ్మిషన్ అంది అనేది ఈరోజు 1 బ్యాచ్ కదా బేటా, ఒక్కసారి 70 కదా, రేపు మళ్ళా ఇంకా 70 జాయిన్ అయితే ఎంత అవుతారు? అట్లా చెప్తున్నా నేను. మాకు పెరగకపోయినా పర్వాలేదు, ఉండేటోళ్ళు సుఖవాగా ఉంటే చాలు. ఒక్కటి చెప్తున్నా, విద్యా బుద్ధి ఇచ్చే సంస్థానం ఇది. హ్యాపీగా బతకాలి అందరూ. ఇష్యూస్ వస్తాయి, ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి, దానికి మేము సాల్వ్ చేస్తాం. కానీ ఇట్లా లొల్లి చేసేది కరెక్ట్ కాదు. లొల్లి చేసినా కూడా వీ వాంట్ జస్టిస్ అని అంటే చాలు. మల్లారెడ్డి గారి ఫోటో కావాల్సిన అవసరం అది చెప్పు, పెద్ద మనిషి కదా. అవకాశం వాళ్ళకి ఉంది కదా. లేదన్న ప్రొటెస్ట్ చేయాలి. ప్రొటెస్ట్ అంటే దేనికి ప్రొటెస్ట్ చేయాలి? దివాస్ జస్టిస్ చేయాలి. పలగొట్టడం కరెక్టా? రౌడిజం కాదా? పలగొట్టడం కరెక్టా? ఆ స్టూడెంట్సా రౌడీసా చెప్పు? మన స్టూడెంట్స్ మంచోలే, వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు రౌడిజం చేస్తారు, ఓపెన్గా చెప్తున్నారు. మూడోది ఏంటంటే మల్లారెడ్డి గారి ఫోటో పెద్ద మనిషి, విద్యా బుద్ధి ఇస్తే ఇదా మీరు ఇచ్చేది? ఆయన విద్యా బుద్ధి ఇస్తే ఇదా నా ఇచ్చేది? మా మామ అందరికి విద్యా బుద్ధి ఇస్తున్నారు. ఇప్పుడే చెప్తున్నాను మీకు, ప్లీజ్ దయచేసి మేము ఏదన్నా సిస్టంలో ఉన్నాం, ఎప్పుడు సిస్టంలో ఉంటాము, అండ్ సిస్టమ్ ద్వారానే మమ్మల్ని అడగండి, మేము ఆన్సర్ ఇస్తాం. థ్యాంక్ యూ. మేడం ఇక్కడ కాలేజ్కి వచ్చే రోడ్డుని డిమాలిష్ చేసి అది కబ్జా చేసి ఫ్లాట్ అని చెప్పేసి ఉన్నది. సార్ దాని గురించి ఆల్రెడీ లీగల్లో నడుస్తుంది సార్, యూ విల్ గెట్ టు నో ద ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీరు అందరూ వచ్చినందుకు. పిల్లలు మా పిల్లలు అంతే, ఒకటే మాటలంటే మా పిల్లలు. మేడం వాళ్ళని రిటైన్ చేసేసి తీసుకుంటారా కాలేజ్? సిస్టంలో ఏముంటుంది అది చేస్తాం. వాళ్ళ మీద నా కక్ష కాదు, వాళ్ళ పేరెంట్స్కి పిలిచి మాట్లాడేసి ఇట్లా ఉంది భయ్య, ఇంకొక ఛాన్స్ ఇచ్చినా మాకేం లేదు, కానీ అది పాస్ అయితే మాకేం అభ్యంతరం, ఎగ్జామ్కి పాస్ అయితే మాకేం అభ్యంతరం. క్వశ్చన్ పేపర్ అందరికి అదే, వాళ్ళు రాసే ఉత్తరం అదే, వాళ్ళు రాయకపోతే నేను ఏం చేయాలి రాజా చెప్పు? వాళ్ళు ఏమైనా కూర్చోబెట్టి రాయడమే ఇప్పుడు బాకీ ఉంది.
ఓకే అగ్రికల్చరల్ అంటే ఆన్ ఫీల్డ్ తీసుకెళ్ళాలి, కేవలం వీడియోస్ కోసం మాత్రం అయ్యో లేదు బెట, నువ్వు తెలీదు. నేను ఒక పని చేయరాదు. ఇప్పుడు ఇంతమంది 20 మంది డిటైన్ అక్కడ వాళ్ళు చూపించారు మేడం, కేవలం పని కొంతమంది బయట నుంచి తీసుకొచ్చి పనులతో చేయిస్తారు తప్ప మమ్మల్ని ఎప్పుడు ఆన్ ఫీల్డ్ తీసుకెళ్ళి లేదన్నా ఒక మాట, వాళ్ళు చూపించారు అక్కడ. లేదన్నా ఒక మాట అన్న ఒక మాట. నీకు డిటైన్ అయ్యే వాళ్ళు కాకుండా ఇంతమంది చదువుకుంటున్నారు కదా. డిటైన్ అయిన వాళ్ళే కాదు మేడం, వేరే వాళ్ళు కూడా వచ్చి మాట్లాడారు. మీరు మొదటి నుంచి డిటైన్ అంటారు. ఇప్పుడు లేడీస్ హాస్టల్ నుంచి వేరే అమ్మాయిలు వచ్చి మాట్లాడారు, వాళ్ళైతే డిటైన్ కాలేదు కదా సార్. ఒక మాట కాలేదు కదా చెప్తున్నాను, వాళ్ళైతే. ఒక మాట చెప్తున్నాను సార్. ఒకవేళ ఇట్లాంటి ఏదైనా పరిస్థితి ఉంటే సిస్టమ్ని మమ్మల్ని అడగమనండి, మేము దానికి జవాబిస్తాం కదా. మీ దగ్గర నుంచి రెస్పాన్స్ సరిగా రాకపోతే అట్లా కాదు సార్, నేను అనేది సిస్టమ్ అంటే ఎవరు? గవర్నమెంట్ నుంచి మాకు లెటర్ రాని. యూనివర్సిటీలో మీ స్టూడెంట్స్ వాళ్ళు మీ దగ్గర అట్లా కాదు బెట, అట్లా కాదు. నేను అనేది ఏంటంటే స్టూడెంట్ ఇప్పుడు మనకి స్టేట్ లో ఒకటి ఇది ఉంటుంది కదా, ఒక గవర్నింగ్ బాడీ ఉంటది కదా, ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటది కదా, ఒక ఆథరైజ్. గవర్నమెంట్ తప్పంటారు. మీరేం మాట్లాడుతున్నారు? ఇప్పుడు అంతే కదా మేడం, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీ స్టూడెంట్స్ మీరు ఏం మాట్లాడుతున్నారు? మీ దృష్టికి తీసుకొస్తున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? మేడం మీ దృష్టికి తీసుకొస్తున్నారు. నేను గవర్నమెంట్ తప్ప ఎప్పుడన్నా మేడం, మీరు అంటారు? మీ స్టూడెంట్స్ మీ దృష్టికి తీసుకొస్తున్నారు. అట్లా కాదమ్మా, అట్లా కాదు. వాళ్ళు ఈ సిస్టమ్ మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పినంతగా పెద్ద విషయం ఏం లేదు. ఐమ్ బీయింగ్ వెరీ క్లియర్. వాళ్ళు చెప్పినట్టుగా పెద్ద విషయం ఏం లేదు. దిస్ ఇస్ బీన్ మేడ్ యాజ్ అ పొలిటికల్ అజెండా. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ టు యూ. రెండోది ఇఫ్ పీపుల్ హ్యావ్ అ డౌట్ ఆన్ అవర్ యూనివర్సిటీ, వీ నీడ్ అన్ ఆఫీషియల్ కాపీ ఫ్రమ్ ద రెస్పెక్టెడ్ స్టేట్ గవర్నమెంట్. ఏంటంటే సార్ మేడం, we feel that these you do not fill the prerequisite of the university, please kindly give us the explanation and explanation is. But this rowdyism idi inkoti, you should all go and take a video of them, of our ఎవరెవరు పలగొట్టారు కదా వాళ్ళకి అనాలి, ఇది మీరు చేసేది కరెక్ట్ కాదు. ఉంటే అథారిటీస్ ఉన్నారు, అడిగేదానికి ఒక టీం ఉన్నారు, గవర్నమెంట్లోనే ఒక సిస్టమ్ ఉంది, సిస్టమ్ ద్వారా రండి. కానీ ఇట్లా రౌడిజం చేయడం అయితే కరెక్ట్ కాదు, ప్లీజ్. ఓకే, ఇంతకు పేరెంట్స్ వచ్చారు మేడం, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వచ్చినప్పుడు వీసీ సార్ని వీసీ సార్ రెస్పాండ్ అవ్వట్లేదు, కాల్స్ రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి మేము ధర్నా చేయాల్సి వచ్చింది. అందుకే మేము పెద్ద అట్లా ఏం లేదు సార్. మా వీసీ గారు ఎప్పుడు ఇక్కడే ఉంటారు, మా పెద్ద ఆయన ఎప్పుడు ఇక్కడే ఉంటారు. అట్లా ఏం లేదు. వాళ్ళు చెప్పింది నిజము, మేము చెప్పింది అబద్ధం అనుకుంటే తప్పు, కరెక్ట్ కాదు అది. మేము చెప్పింది కూడా మీరు నమ్మాలి, వాళ్ళు చెప్పింది కూడా నమ్మాలి. దానికి ఏది ఉన్నా కూడా వాళ్ళ సిస్టమ్ తగ్గట్టుగా పోయి మనకి క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తే మేము దానికి ఉత్తరం ఇస్తాం. కానీ ఈ ఇల్లీగల్గా అయితే దిస్ ఇస్ రౌడిజం అయితే మేము ఒప్పుకో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.